అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహాకుంభమేళ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతుంది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ మహాకుంభమేళ జాతర ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఆధ్యాత్మిక మహాకుంభమేళలో పాల్గొనేందుకు త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. ఇప్పుడు జరిగేది పూర్ణ కుంభమేళ. మహాకుంభమేళ కంటే ముందు 4 ఏళ్లకు ఒకసారి కుంభమేళలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ 6 ఏళ్లకి అర్ధ కుంభమేళ, 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. ఈ పూర్ణ కుంభమేళానే ఇప్పుడు మహాకుంభమేళ అని పిలుస్తారు. ఇంతకుముందు 2013లో ప్రయాగ్రాజ్లోనే మహాకుంభమేళ నిర్వహించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు. సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. భారతదేశంలో హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో మహాకుంభమేళ ఒకటి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవమే హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన మేళ. మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రత్యేకంగా 4 ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తుంటారు. కుంభమేళ సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం నదుల్లోని నీరు అమృతంలా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళ సమయంలో భక్తులు ఆచరించే రాచస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2025లో కుంభమేళలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. మొదటి రాచస్నానం వచ్చే జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. రెండవ రాచస్నానం జనవరి 14 మకర సంక్రాంతి రోజున చేస్తారు. ఇక మూడో రాచస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రాచస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున చేస్తారు. ఐదో రాచస్నానం ఫిబ్రవరి 18న మాఘ పూర్ణిమ రోజున చేస్తారు. ఇక చివరిదైన 6వ రాచస్నానం ఫిబ్రవరి 20న మహాశివరాత్రి రోజున చేస్తారు. ఈ రాచస్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళలో ఆచరించే పుణ్యస్నానాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి. త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు. ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళ నిర్వహించినట్లు చెబుతున్నారు. కొందరు పండితులు దీనిని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. ఈ భూమిపై అమృతం పడిన 4 ప్రదేశాల్లో నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహాకుంభమేళ. అందుకోసమే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఓసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళ అంటున్నారు. నిజానికి మహాకుంభమేళ చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. కుండనే సంస్కృతంలో కుంభం అంటారు. దానినే కలశం అని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళ తేదీలు నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వరలో కుంభమేళ నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళ నిర్వహిస్తారు.
బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకొచ్చాయి. వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకు వచ్చింది. దానికోసం దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కుంభమేళాలు ఇక్కడే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. రాజస్నానం అంటే ఏంటో తెలుసుకుందాం. పవిత్రమైన మహాకుంభమేళలో ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఈసారి జరగబోయే మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఒక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. ఈ సమయాల్లో నదుల్లో నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాకుంభమేళలో వసంత పంచమి రోజున 4వ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం, పూజించడం విశేషంగా జరుగుతుంది. అదే రోజు నిర్వహించే 4వ రాజస్నానం కోసం ప్రత్యేకమైన శుభముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 28 నిమిషాలకు ప్రారంభమై 6 గంటల 16 నిమిషాలకు అమృత గడియలు ముగనున్నాయి. మహాకుంభమేళలో పవిత్ర స్నానాలే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలుస్తాయి. కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో హారతి నిర్వహిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. అంతేకాక మతపరమైన ఆచారాలతో పాటు సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. మహాకుంభమేళా కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగానూ ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు అంతకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.